అని అనుకుంటాం, సమాజంలో అట్టంటి వాళ్ళు ఉండదగ్గ వాళ్ళు కాదు అని అనుకుంటాం అని మీరందరూ మాట్లాడండి అని నువ్వు స్టాండ్ ఇవ్వాలి కదా. నెల రోజుల నుంచి కొట్టుకు చస్తుంటే ఇష్యూ నువ్వేం మాట్లాడను అంటే ఇప్పుడు కాపు అని రాశారు కాబట్టి అంటే కాపు అని ఎప్పుడు రాశారు? అది చివరికి అమ్మాయి న్యాయం కోసం పోరాడి వాళ్ళే చెప్పుకున్నారు మేము కాపులో మాకు న్యాయం లేదు, పవన్ కళ్యాణ్ మేము జనసేనలో ఉన్నామనేసి. అక్కడ వాళ్ళు చెప్పుకున్నాక వచ్చిన టాపిక్ అది. కాబట్టి అక్కడ మిస్ అవుతున్నది. ఈయన కమ్యూనికేషన్ ఎక్కడ తేడా వస్తున్నది అంటే ప్రతి అంశంలో ఆవేశపూరితంగా మాట్లాడుతూ తను సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కాదు, నేను చెప్పిన వ్యూహం అంతే, అది సెల్ఫ్ గోల్ కాదు, వ్యూహం. వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే లోకేష్ కంటే ఈయన కరెక్ట్ పర్సన్. లోకేష్ స్పందించాడు దాని మీద, చంద్రబాబు స్పందన పిలిపించి మాట్లాడాడు, ఆయన ముఖ్యమంత్రి హోదాలో పిలిపించారు. వాళ్ళందరికంటే కూడా ఈయన కరెక్ట్, జెన్యూను. పవన్ కళ్యాణ్కి నిజంగా పవర్ ఇస్తే గనక అసాంఘిక శక్తుల్ని కంట్రోల్ చేస్తారు. అది కూడా అన్నారు, లాండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, ఉండుంటే మీ సంగతి తేల్చు. అది వైసీపీకి ఇస్తున్నారు ఏంటి వార్నింగ్ ఇందులో? అయితే స్పెషల్ అదొక ఎత్తు, లాండ్ ఆర్డర్ నీ చేతిలో లేదు కదా, మరి భీమవరం డిఎస్పీ మీద నాకు నివేదిక కావాలని ఎందుకు అడిగినట్టు సంబంధించి మరి ఎందుకు అడిగావు నువ్వు? ఆయన ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఎందుకు వచ్చింది? అదే కదా, ఆయన ఏది కావాలంటే అది మాట్లాడతాడు. నేను చెప్పాను కదా, ప్రతి దాంట్లో వ్యూహం ఉంటది. కాకపోతే ఆయన వ్యూహంతో పాటు ఆ వ్యూహం ప్రజలకి అర్థం కాలేదని ఆయన అనుకుంటున్నాడు. బానే ఉంది, సరే నా బోట్ వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది, అదొకటి అనిపిస్తోంది. కాకపోతే పాయింట్ ఏంటంటే మనం రాసిన పరీక్షకి మనం మార్కులు వేసుకోం, చంద్రబాబు గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా.